అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జనవరి 22, 2024 భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ శుభదినం. శ్రీరాముడు తన జన్మభూమి అయోధ్యలో కొలువుతీరనున్న అద్భుత క్షణాలకు ఆ రోజు సాక్ష్యం. అయితే ఒక్క రోజులోనో రాత్రికి రాత్రే ఈ అద్భుతం జరగలేదు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి 500 ఏళ్ల నుంచి పోరాటాలు జరుగుతున్నాయి. రామమందిరం కోసం ఎంతో మంది హిందువులు తమ ప్రాణాలను కోల్పోయారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి వంటి ఎంతో మంది హేమాహేమీలు ఈ పోరాటంలో భాగమయ్యారు. కొన్ని వందల సార్లు అయోధ్య రామ మందిరం మీద వాదోపవాదాలు జరిగాయి. అయోధ్య స్థలం మాదంటే మాది అని హిందువులు, ముస్లింలు కోర్టులో పిటిషన్లు వేశారు. అయితే అయోధ్య గురించి చరిత్ర ఏం చెప్తుంది అంటే, కోసల రాజ్యానికి రాజు దశరథ మహారాజు. ఈ రాజ్యానికి అప్పట్లో అయోధ్య రాజధానిగా ఉండేది. శ్రీరాముల వారు ఇక్కడే జన్మించారని ప్రతీతి. తదనంతరం రావణ సంహారం, రామావతారం చాలించటం తెలిసిందే. రాముడు జన్మించిన పుణ్యస్థలం కాబట్టి అయోధ్యలో రాముడి కుమారుల్లో ఒకరైన కుషుడు రామ మందిరాన్ని నిర్మించాడని చెప్తారు. ఆ సమయంలో అయోధ్యలో 3000 సీతారామాలయాలు ఉండేవని అంటారు. అయితే 1528లో కాలక్రమేణా ఎన్నో యుద్ధాలు జరిగి అయోధ్యను కొంతమంది రాజులు పాలించారు. అయితే 1528వ సంవత్సరం వచ్చేసరికి బాబర్ అయోధ్య మీద పూర్తిగా తన పట్టు సంపాదించుకున్నాడు. దీని ప్రకారం 1528వ సంవత్సరంలో అప్పటికి అయోధ్యలో ఉన్న మందిరాలను కూల్చవని తన కమాండర్ మీర్ బాగీకి ఆదేశాలు ఇచ్చాడని అంటారు. దీంతో అయోధ్యలో చాలా మందిరాలను కూల్చాడు మీర్ బాగీ. వాటిలో అయోధ్య రామ మందిరం కూడా ఒకటి. అయితే అయోధ్య రామ మందిరాన్ని కూల్చి బాబర్ పేరు మీదుగా మసీదు కట్టించాడు. అదే బాబ్రీ మసీద్ అయ్యింది. అయితే గుజరాత్ క్యాడర్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కిషోర్ కునాల్ రాసిన అయోధ్య రీవిజిటెడ్ పుస్తకంలో రామమందిరం కూల్చివేత గురించి రాసుకొచ్చారు. దీని ప్రకారం రామమందిరం కూల్చివేత అనేది 1528లో జరగలేదని, ఔరంగజేబ్ పాలనలో 1660లో జరిగింది. ఆ కూల్చివేసిన మందిరం మీదనే బాబర్ మసీద్ కట్టించాడని చరిత్రకారులు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే నిజానిజాలు తెలియదు కానీ అయోధ్య రామ జన్మభూమిలో బాబ్రీ మసీద్ వెలిసింది. ఆ తర్వాత సుమారు 500 సంవత్సరాల పాటు ఈ స్థల విషయంలో హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో అప్పటి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఏమీ చెయ్యలేక చేతులెత్తేశారు. ఈ గొడవలు కోర్టుల్లో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. 1992 డిసెంబర్ 6న బజరంగ్ దళ్, శివసేన కార్యకర్తలు బాబ్రీ మసీద్ మీద దాడి చేశారు. బ్యారికేడ్లను దాటుకుంటూ మసీదు పైకి ఎక్కి మరీ ధ్వంసం చేశారు. పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇక బాబ్రీ మసీద్ మీద దాడి జరిగిన రోజు సాయంత్రం కరసేవకులు అయోధ్యలోని స్థానిక ముస్లింల ఇళ్లను కూల్చటం మొదలుపెట్టారు. ఇలా ఎన్నో పోరాటాలు అయోధ్య రామ మందిరం గురించి జరిగాయి. 500 సంవత్సరాల కోట్లాది మంది భారతీయుల కలలను సాకారం చేస్తూ అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడని నిర్ధారణ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం నవంబర్ 9, 2019న చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్రం రామమందిర ట్రస్ట్ని ఏర్పాటు చేసింది. ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణానికి అధికారికంగా పునాది పడింది. ఆగస్టు 5న భూమి పూజ ఘనంగా జరిగింది. అలా భవ్య రామ మందిర నిర్మాణం జరిగింది.